హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? పోక్రాలో నేను ఉన్న రూమ్ని మీకు చూపించాలనుకుంటున్నాను. సో వచ్చేసేయండి, చూపించేస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నానండి, ఈ ఫస్ట్ ఫ్లోర్లో. నాకు ఇక్కడ నచ్చలేదు, సార్తో మాట్లాడాను. అప్పుడు ఆ హోటల్ నుంచి ఈ హోటల్ పసిఫిక్ పోక్రా అనే హోటల్కి చేంజ్ చేశారండి. ఇక్కడైతే రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను మొత్తం అంతా లాంగ్ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేసేస్తాను, చూసేసేయండి. లింక్ అయితే కింద ట్యాగ్ చేసేస్తానండి. యాక్చువల్లీ ఇంటర్నేషనల్స్కి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏంటి రూమ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళతో పాటు పేరెంట్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైతే ఓకే, లేదు అంటే నేను మళ్ళీ ఇంకొక వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో అందులో మళ్ళీ క్లియర్గా అయితే చెప్పేస్తానండి. సో రూమ్ ఎలా ఉంటుంది, మేము ఎలా అయితే అక్కడ నీట్గా ఉంచుకున్న దాన్ని బట్టి అనేది అంతా కూడా ఉంటుంది. సో వాళ్ళు ఎలా అయితే సైట్ సీన్కి తిప్పుతారు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. సో వెంటనే లాంగ్ వీడియో అయితే చూసేసేయండి. కానీ నాకు ఇక్కడ ఏసీ రూమ్ ఇవ్వలేదండి. ఇక్కడ వెదర్ చల్లగా ఉంది అని అందరు అంటున్నారు, కానీ నాకు అంత కూలింగ్ అయితే అనిపించలేదు. మీలో ఎవరైనా నేపాల్ వెళ్ళి పోక్రాలో స్టే చేస్తే మీకు అక్కడ వెదర్ కూల్గా అనిపించిందా, లేదంటే మీకు కూడా నాలాగానే కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యారా అనేది నాకు కామెంట్ చేసేయండి. నేనైతే మాత్రం ఏసీ లేనందుకు చాలా ఫీల్ అయ్యానండి. ఇక్కడ చల్లగా ఉంది కానీ మరీ అంత చల్లగా లేదు. సో లాంగ్ వీడియోలో చూసేయండి, కింద ట్యాగ్ చేసేస్తాను. బాయ్.